ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం బిగిలే. అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఏమే టీపావకాయలు పెట్టడానికి కలెక్టర్ కాయలు అడిగావు కదా, తెచ్చాను. అవిగో వృధా చేయకుండా కొంచెం పొదుపుగా వాడు. అసలే ఈసారి కాపులేదని రేట్లు ఊపందుకున్నాయి. పొదుపు గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. కాయ మీదుగా 3 పోనివ్వను. నా భయం నీ గురించి కాదే, మన ఇంట్లో ఉన్న పందికొక్కు గురించి. ఎరగబొక్కలో ఉన్న వాసన చూసి పసిగట్టేస్తాడు. ఎలకల మందేసినా కడుక్కుని తినేస్తాడు. అబ్బా మీ మరీనండి, కొడుకుని పట్టుకుని అవేం మాటలు. ఆడు కొడుకు కాదే, దొంగనా కొడుకు. నువ్వు మాత్రం చనువిచ్చావనుకో పొద్దున కల్లా బస్తా ఖాళీ చేసేస్తాడు. మనిషి అన్నవాడు ఎవరైనా అంత తింటారా అండి? ఆడు మనిషిని ఎవడన్నాడే? ఇదిగోండి మీ క్యారేజ్, మిల్లుకెళ్ళండి. ఇంకా పెళ్ళాం దగ్గర నచ్చినట్టు మాట్లాడొచ్చు గాని తల్లి దగ్గర నచ్చినట్టు మాట్లాడకూడదు. కొంపలు తగలబడిపోతాయి. ఏమంటున్నారు? ఎల్లొస్తానని చెప్తున్నానే. వెళ్ళిరండి. అమ్మా అమ్మా, హలో హోమ్ మినిస్టర్. ఏరా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? వెళ్ళొస్తున్నాను. అదేరా ఎక్కడికి వెళ్ళొస్తున్నావని. అదేనా బాబు, వెళ్ళొస్తున్నాను. పొద్దున్నే విసిగిస్తున్నావేంట్రా? హుసే, ఆ తూర్పు సైడ్ ఏటో 2 సైడ్ వెళ్ళడానికి ప్లేస్ బాగుందంటే నేను మహేష్ గడే వెళ్ళొస్తున్నా. చిచి నోర్మై. మరి అందుకే ఎంత వివరంగా చెప్పకుండా వెళ్ళొస్తున్నానని చెప్పాను. చాలు ఇంక నోర్ముయిరా. రణదేవ్ బిల్లలాగా పల్లెలు ఇసిరెత్తావేటే. వంటగదిలో ఉండి నీకు బాగా వేడి చేసింది. ఏమైనా అండం చాలు నూనెలో పడిన పోపులాగా లేచిపోతాను అలాగా. నేను వంటగది నుంచి బయటకు వచ్చేస్తే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి, పార్సల్ తెచ్చుకునే దానికి. పూనకం వచ్చిన నాన్నతోనైనా పెట్టుకోవచ్చు కానీ కోపంలో ఉన్న తల్లితో మాత్రం పెట్టుకోకూడదు. మాడిపోద్ది, కడుపు మాడిపోద్ది. ఏంట్రా కొనుక్కుంటున్నావు? నా ముక్కు బొక్కలకి ఏదో కొత్త వాసన చిక్కింది. అది ఏటా అని. ఏం లేదు. ఏం లేదా అంటే ఏదో ఉంది. అబ్బా ఏం లేదురా. ఇంత సంసారికాలం ఏదో తేడా ఇరుకం సొల్లు. మళ్ళీ విసిరేస్తా, నోరు మూసుకుని వెళ్ళు. అమ్మా ప్లీజ్ అమ్మా, చెప్పే. నేను చెప్పండ్రా. ముక్కుకు తగిలింది ఏ వాసన తెలిపోతే నా బుర్ర పని చేయదు. ప్లీజే చెప్పే. రేయ్ నన్ను మళ్ళీ ఇలా ఇసుగుచ్చావనుకో, ఈసారి నిజంగానే బల్లం విసురుతా. కడుపులో దాచుకున్న కొడుకు దగ్గర ఇన్ని దాస్తున్నాం అంటే ఇంకా నేను ఈ లోకంలో ఎవరినే నమ్మాలి? నేను అష్టదిక్కులు ఉన్నా సరే నువ్వే దిక్కని నమ్మని చూడు. నాకు ఇలా జరగాల్సిందే. రే చెప్తాను కానీ ముందా దిక్కుమాలేడు పాపు. నాకు తెలుసులేమ్మా, నువ్వు మా అమ్మే అని. చెప్పు. టీ పావకాయ కోసం మీ నాన్నగారు కలెక్టర్ కాయలు తెచ్చారా? కలెక్టర్ కాయలా? ఇంకా కక్కుర్తిగా ఆల తోటలోకి వీళ్ళ తోటలోకి వెళ్ళకెళ్ళలేదు అనమాట. ఎక్కడున్నాయి కాయలు? హాస్పిటల్ బిల్లు ఎక్కువైనా పర్లేదు కానీ వాటి మీద చెయ్యి వేస్తే చెయ్యి ఇరక్కొట్టేస్తా అని చెప్పారు మీ నాన్నగారు. అచ్చచ్చా, ఇదే పోయింది కదా నాన్నగారితోనే. కూరలు లేనప్పుడు కలిసి వస్తుందని ఏరి కోరి తెచ్చారా? వాటి లెక్క తగ్గిందనుకో నీ తొక్క తీసేస్తా చూసుకో. కూరగాయ అయినా ఊరగాయ అయినా మనమే కదా తినేది. అవి బంగిల్పల్లి కాదురా, కలెక్టర్ కాయలు. అవెలా తింటావు? పేపర్లో ఉప్పు కారం కలిపి పైన మూటికని మెల్లగా తొలగించి కింద కాయని సన్నంగా ముక్కలు కోసి పెద్ద చెరువు గట్టు దగ్గర కూర్చొని సాయంత్రం తింటే ఉంటదా అమ్మా? అబ్బా బాబా స్వర్గం అనుకో. నువ్వెన్ని మాయమాటలు చెప్పా నేను ఒప్పుకోనరా. ఆనాటి సతీ సావిత్రిని ఈనాటి విజయనగరం గంటస్తంభం దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి భర్తకిచ్చిన మాట ముఖ్యమా, కొడుకు కడుపు నింపడం ముఖ్యమా అని అడిగితే కళ్ళు మూసుకొని కొడుకు కడుపు నింపడమే ముఖ్యమని గంట కొట్టి మరీ చెప్తా తెలుసా? అబ్బబ్బా మళ్ళీ మొదలెట్టరా. ఆపు నీ ఏడుపు. కాకి గోలకైనా దారుణంగా ఉంది. ఒక్క కాయ అమ్మా, ఉప్పు కారంతో తిని చాలా రోజులు అయిందే. చూడు నాలుక మీద తడంతా ఆరిపోతుంది. ప్లీజే ఒకే ఒక్క కాయ. సరే ఒక్క తీసుకో వెళ్ళి. మా అమ్మే థ్యాంక్స్. రే ఒక్కటంటే ఒక్కట్రా, లెక్క తక్కువ వచ్చిందనుకో కడాయిలో వేపేస్తారు మీ నాన్నగారు. ఎటు మరి ఒకటంటే ఒకటే కాయట, 2-3 మీదకి వెళ్తాయి మరి చేతులు. ఇక మరీ అతను లెక్కలు అడిగారు అనుకో కుళ్ళిపై కుడుతుకోలంలో వేస్తానని చెప్పు. ఎక్కువ తింటే వేడి చేస్తుంది. ఎందుకు చెప్తున్నానో విను. పలక పుల్లలు తిన్న బాడీ ఇది. నన్ను టచ్ చేస్తే ఏడెక్కుతుంది. తింగరోడికి తల తగిలితే గానీ బుద్ధి రాదులే, వెళ్ళు. నీ సల్లని చేతులతో కొంచెం ఉప్పు కారం ఇలాగ ఇయ్య అమ్మా.
ఇదేంటే సగమే కోసావా మామిడికాయలు? అంటే అది అది సమాధానాలు చెప్పకుండా వాళ్ళు చదువుతున్నావేంటే? ఏంట్రా నడుచుకుంటూ యోగాసనాలు వేస్తున్నావు? అంటే నాన్నగారు 2 కొండల మధ్యన ఒక సైనికుడు సూదులతో పొడుస్తున్నాడండి. అందుకే కూర్చోడానికి కష్టపడుతున్నాను, నడవడానికి యుద్ధం చేస్తున్నాను. మరీ అలు పెరగని సైనికుల్లాగా ఉన్నాడు. పొద్దున వరకు బాగానే ఉన్నావు కదరా. చుట్టాలు కష్టాలు చెప్పొస్తాయేటి నాన్నగారు మీరు మరీను. ఏ చూపించి ఏమైందో? అలా లోపలికి రండి చూపిస్తాను, లేకపోతే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు. చిన్నపిల్లల్ని సెన్సర్ వాళ్ళు పట్టించుకోరులే. చిన్నపిల్లడు అని మీరే అంటారు, వదిలితే 10 మందిని కనేస్తానని మీరే అంటారు. ఏటో నాకు సిగ్గుగాని, ఇలా లోపలికి రండి చెప్తాను. సిగ్గులేనాడు సిగ్గు గురించి మాట్లాడితే నాకు సిగ్గుగా ఉందిరా. సోదాపి చూపించు ముందు. సరే, కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. రేయ్ ఏంట్రా శనగ పలుకులు మంచినట్టు అన్నున్నాయి? మీరు తెచ్చిన మామిడికాయలు సగం వీడే ఉప్పు కారం వేసుకుని తినేసాడండి. నువ్వు ఆగే అమ్మా. సగం పస్తా కలెక్టర్ కాయలు తిన్నావా? పందికొక్కులున్నా అన్ని తిన్నావు కదరా. పందికొక్కులు తినడం మీరు ఎప్పుడైనా చూసారేటండి? ఏయ్, నాన్నగారు ఎక్కడైనా కొట్టుకోండి, అక్కడ తప్ప. నీకిలా కాదురా. ఏయ్, ఏయ్, ఏయ్. ఏమండి ఏమండి ఊరుకోండి. నాన్నగారు ఎటు చంపేద్దామని డిసైడ్ అయ్యారా మీరు? నడుస్తుంటేనే ప్రాణం పోయేలాగా ఉందండి, మీరు పిసికేస్తున్నారు నిమ్మకాయలాగా. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదురా. పిండితే సీవైనా వస్తది, పిండని. నాన్నగారు వద్దండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మామిడికాయలు బొక్కెట్టిన సాలక నాకు ఇదో బొక్కోడు పెడదాం అనుకుంటున్నావా? నేనెక్కడికి తీసుకెళ్ళను. ఏమే కావాలంటే మిగతా ముక్కలు కూడా కారం వేసి ఇచ్చే, ఈడే తినేస్తాడు. ఏరా ఉప్పు కారం వేసి ఇమ్మంటావా? ఏయ్! అమ్మా నువ్వు పెడుతుంది బాబాయ్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా అమ్మా నొప్పే, బోర్లా పడుకున్నా నొప్పి వచ్చేస్తుంది. లావా పర్వతం పొంగుతున్నట్టుంది, చండాలంగా ఉంది. అమ్మా నాన్నగారు నొప్పి. అమ్మా అమ్మా నొప్పి. అమ్మా అమ్మా నాన్నగారు నొప్పి. ప్లీజ్ నాన్నగారు, నైట్ నుంచి ఏడుస్తున్నాను, హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా. అమ్మా నొప్పి నాన్నగారు. రేయ్ నీకో దండవరా. రాత్రంతా నీ వల్ల నిద్రలేదురా. 1 గంట పడుకుంటానురా. హాస్పిటల్ తీసుకెళ్తానులే. నాన్నగారు ఏమండి వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళండి, రెప్ప కూడా వేయలేదంటే ఒట్టు. సరే తీసుకెళ్తానుండు. పదరా దొంగ నా కొడక. దేవుడికి దయలేదండి, ఎటువంటి అభం శుభం తెలియని మీ అబ్బాయికి ఇంత పెద్ద జబ్బు ఇచ్చాడు. మీ అబ్బాయికి ఏమైనా చివరి కోరుకుంటే కనుక్కోండి, గవర్నమెంట్కి చెప్పి సిఫార్సు చేస్తాం. రూమ్ నెంబర్ 69లో వెయిట్ చేయండి, మా వాళ్ళు వచ్చి డీటెయిల్స్ తీసుకుంటారు. డాక్టర్ గారు చెప్పండి. ఈ ఎదల గురించి ఎంత అని చెప్తామండి? మీ ఇద్దరు ఎదవెవరు? బాగా అడిగారు డాక్టర్ గారు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అంటే నువ్వే ఎదవ్వే. ఏమైంది? చెప్పుకోలేని చోట సెగ్గడ్డ వచ్చిందండి. సెగ్గడ్డ కాదండి, సెగ పండ్లే. ఏది అటు తిరిగి రాయరిప్పమ్మా. ఎప్పక్కర్లేదు డాక్టర్ గారు, డైరీలకు బొక్కలు ఉన్నాయి, అందులోంచి కనబడిపోతాయి. రేయ్ మూసుకుని తిరుగు. ఇవి సెగ్గడ్లా సేమ్ పొట్లా ఇంత కోట ఉన్నాయేటండి? మొదటి కాపు కలెక్టర్ కాయలు అరబస్తా అవగొట్టాడండి. ఏంటి అరబస్తానా? బస్తా ఎంత కొన్నారండి? 1000 రూపాయలు పడిందండి. అంటే 500 రూపాయలు మామిడికాయలు తినేశాడు. అవునండి. ఇప్పుడు నాకు 300 ఫీజు. అవునండి. మందులు ఎలా కావాలనుకున్నా 300లో రాస్తాను. మందులు రాయాలంటారా డాక్టర్ గారు? పిండేస్తే సరిపోద్ది కదా. నాన్నగారు మీరు ఉండండి. డాక్టర్ గారు మీరు డాక్టర్ చదువులు ఇంజనీరింగ్ ఏదో చేసి ఉంటారు కదా, మీ చదువుతో నా సెగ్గటను కొంచెం స్పర్శ తెలియకుండా సిద్ధిపియండి. ముందు ఫోటో తీసుకుంటాను. ఫోటో ఎందుకు? ఐఎమ్ డాక్టర్ కమల్ హాసన్. ఈ సెగ్గెడ్ల ఫోటో ఇక్కడ పెట్టి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరు ముందెళ్ళి రూమ్ నెంబర్ 69లో వెయిట్ చేయండి. నేను పనిముట్లు తీసుకొని వస్తాను. ఏమండి మీరు మాత్రం బయటే వెయిట్ చేయండి. పనిముట్ల? అది గువ్వ అనుకున్నారా గుండ్రాయి అనుకున్నారా? ఇప్పుడు ఏది తెచ్చి ఎక్కడ పొడుతారేట? అందుకే నేను పిగిలేసేలా ఉంది, పిండేస్తాను అంటున్నాను. ఏటి పగిలిపోయేలాగా ఉందని పిండేస్తారా? ఇంకా నయ్యం కసగా ఉందని కొరికిలేదు. మీరు బయటను వెయిట్ చేయండి, నేను రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేస్తాను. నర్స్, ఆ 69 రూమ్ లో ఏడుస్తూ ఒక అబ్బాయి ఉంటాడు, అతని డీటెయిల్స్ తీసుకోండి. లాస్ట్ విష్ ను ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ రికమెండ్ చెయ్యాలి. ఓకే డాక్టర్. ఈ
ఇప్పుడు ఎలా పిండేస్తాడేట మొత్తం డిసినైనా ఇవ్వరా బాబు, ఎర్రగైపోద్ది ప్యాంట్ అంతాను. డైరీ కూడా తెచ్చుకోలేదు. తలుచుకుంటుంటేనే దొక్కం దొలగొట్టేస్తుంది. హలో, హాయ్. నిర్మా పౌడర్లో ముంచినట్టే ఎంత తెల్లగుందో. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాకి వచ్చింది. రంగుల బట్టలు తలతలగా మెరిసాయి. నిర్మా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యూ కెన్ యూజ్ మీ. వాట్? అంటే పనిముట్లు పట్టుకుని డాక్టర్ గారు వస్తారన్నారు. అందాక డీటెయిల్స్ నేను తీసుకోమని పంపించారు. మీరు అడగాలే గాని నా అవయవాలైన ఇచ్చేస్తాను. మీ పేరు? మ్యాగ్నెట్ మన్మద. జోక్, అందమైన నర్సుల దగ్గర జోకులు వేయాలని మా బయాలజీ సార్ చెప్పారులే. యు క్రేజీ. దీనమ్మ నర్సు పరస మీద గుద్దుతావేటే. హే, ఏమైంది? ఏం లేదు, సైనికుడు గట్టిగా యుద్ధం చేస్తున్నాడు. నా పేరు మధుసూదన్ రావు. మీ నాన్నగారి పేరు? ఇంకా జనాలకు తెలీదు. మీకు నచ్చింది రాసుకోండి. మీరుండేది ఎక్కడ? ఇక్కడ నీళ్ళ ట్యాంక్ దగ్గర. యూ టర్న్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని రైట్కి వెళ్ళాలి. తిన్నంగా చెప్పొచ్చుగా. తావు వంకరగా ఉంటే తిన్నంగా ఎలా చెప్తారు చెప్పు. వెళ్ళిపోతున్న టైంలో కూడా ఎంత సరదాగా ఉన్నావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎక్కడ ఉండిపోవడానికి మాకు ఇల్లు వాకలు లేదనుకుంటున్నావేటి. హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ ఇన్ యువర్ నెక్స్ట్ బర్త్. థ్యాంక్స్ అండ్ సేమ్ టు యూ. ఇదిగో బాబు, ఈ పిల్లలు రాత్రి పడుకునే ముందు బట్టలు ఇప్పేసి వేసుకో. ఏం బట్టలు ఉంటే ఇది పని చేయదా? ఓరి నా పద్మనాభం, దీని పవర్ కి పుండు పగిలి సీవు కారితే బట్టలు నాశనం అవుతాయని. ఓ దట్ట, మా నాన్న లొంగితో తుడుచుకుంటానులేండి. ఎల్లొస్తానే. డోంట్ కమ్ అగైన్. ఓకే డాక్టర్, సీ యూ అగైన్. ఏంటిది ఇన్ని కార్లు వస్తున్నాయి? టెర్రరిస్టులు విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చినట్టున్నారు నాన్నగారు. ఈ తప్పేలాగాళ్ళకి ఇంకేం పని లేనట్టుంది. పితృవర్య, మీరు సెలవిస్తే వాళ్ళ తెచ్చిన AK-47 తో వాళ్ళ జీవితానికే సెలవిస్తా. అమ్మమాత, నువ్వు సెలవిస్తే వాళ్ళ రక్తంతో విజయనగరానికి వీర తిలకం దుద్దేస్తా. ఏదేమైనా ఈ రోజు విజయనగరం బోర్డర్ దాటకుండా అంతం చేస్తా. దేశభక్తి అంటే జనగణమన వినబడగానే నిలబడిపోవడం కాదు, కష్ట సమయంలో దేశానికి అడ్డంగా నిలబడిపోవడం. అబ్బా నాన్నగారు, పిసికేస్తా కోసేస్తా అన్నావు, పెర్ర మీద కొడితే ఎంత బాధపడిపోతున్నావు కదరా. అక్కడ ఆల్రెడీ బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ నిద్రమానేసి మరీ నుంచుంది. మరి వీళ్ళు ఎవరై ఉంటారు? చూద్దాం పదా. వీలేంటండి మన ఇంటికి వస్తున్నారు? చూడడానికి పాత పోలీస్ స్టేషన్ లా కనబడి ఉంటది మన ఇల్లు, అందుకే ఆగి ఉంటారు. అబ్బా నాన్నగారు, మీకు కొట్టాలనిపిస్తే గోప మీద కొట్టండి, అంతేగాని నా సీటు మీద ఉన్న సైనికుడిని మాత్రం లేపకండి. అబ్బా నాన్నగారు. మూసుకుని పదరా. ఇక్కడ మధుసూదన్ రావు అంటే ఎవరండి? ఒత్తులు కూడా వదలకుండా నా పేరు అడుగుతున్నారేటి? ఈ మధ్య ఏటి చేయలేదు కదా మనం. మా అబ్బాయినండి. ఓ మీరేనా పేర్లేని ఆ బీప్ తండ్రి? ఏమైందండి? మీ అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడండి. రే మధు ఇలరా. సమయానికి సొల్లేద్దాం అన్నా సరే నేనేం చేశానో నాకు గుర్తు రావట్లేదే. మొన్న రాత్రి దగ్గుమంది వేసుకుని మొత్తంలో రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా చేస్తానేటి. ఏట్రా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చారు? నాకు తెలుసురా, మనకు తెలియకుండా ఈడేదో లంగా పని చేసి ఉంటాడని. అసలు ఏమైందండి? ఒక తండ్రిగా మీ బాధ నాకు అర్థమవుతుంది. నాకేం బాధ అండి? ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్లిపోతుంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి. అంత తప్ప ఆడేం చేశాడండి? తప్పు చేసింది మీ వాడు కాదండి, ఆ దేవుడు. ఒరే పొడతా, ఈడేదో పెద్ద పెంటే పెట్టినట్టున్నాడు రా. నాకు ఈడి గురించి ఎప్పటి నుంచో డౌట్ రా. ఇలాంటి వాడితో స్నేహం వద్దురా బాబు అంటే ఎవడైనా విన్నాడురా. ఇప్పుడు చూడండి, మీకు పేరు బొక్క, నాకు పేరుతో పాటు నా 400 కూడా బొక్కే. ఒరే, ఆడి క్లోజ్ కాంటాక్ట్స్ మనమే కదా, ఎంక్వైరీలో మనల్ని కూడా లాగుతారేమో. తప్పు చేయనప్పుడు మనం ఎందుకురా భయపడాలి బల్లి? ఆ లాఠీ చూసారా ఎంత అవసరం ఉందో, చెక్కేస్తారు ఈడికి. రేయ్ ఏం చేసావురా నువ్వు? నిన్నటి నుంచి మీ ముందే కదండి నా గోవ మీద సైనికుడితో యుద్ధం చేస్తున్నాను. కామెడీలు చేయకుండా నువ్వు చేసిన పద్దుకు మాలిన పదేంటో చెప్పు. కాళ్ళ వేళ్ల పట్టుకుని బతిమలాడతాను. అసలు నేను ఏం చేశానని ఆలోచిస్తున్నాను నాన్నగారు. ఎందుకండి అంత కోపం? ఆరిపోయే దీపం మీద అంత హార్ష్ గా బిహేవ్ చేయకండి. లేకపోతే ఏంటండి, మొన్నటికి మొన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు, ఇప్పుడేమో పోలీసులు ఇంటికి రప్పించాడు. మా ఇంటా వంట లేవండి, జైలుకి వెళ్ళటాలు, బెయిల్ తీసుకోవటాలు. ఏవండి, మేము అరెస్ట్ చేయడానికి రాలేదు మీ వాడిని. మరి మీ వాడి పరిస్థితిని చూసి గవర్నమెంట్ కంపాషనేట్ గ్రౌండ్స్ కింద మీ వాడిని 1 డే కలెక్టర్ గా నియమించింది. కలెక్టరా? మీ వాడికి క్యాన్సర్ ఉందమ్మా. చివరగా మీ వాడికి ఏమైనా కోరుకుంటే చెప్పండి, నేను గవర్నమెంట్ కి రిఫర్స్ చేస్తాను. మా ఊడు పెద్దదిగా కలెక్టర్ అవుతాను అంటూ ఉంటాడండి, కానీ ఇంతలోనే. మీరేం బాధపడకండి, నేను గవర్నమెంట్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా చూసి పెడతాను. మా నర్స్ వచ్చి మీ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుంటది, కొంచెం అవన్నీ ఆవిడకి చెప్పండి. రూమ్ నెంబర్ 69 లో వెయిట్ చేయండి.
కలెక్టర్ ఏంటండి? మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. రాలిపోవడానికి రెడీగా ఉన్న పండుకి గవర్నమెంట్ ఇచ్చే చివరి బహుమానం వాళ్ళ కోరిక తీర్చడం. ఆ అదృష్టం మీ అబ్బాయికి దక్కిందండి. నాకు తెలుసండి మన మధుగాడు ఏదో ఒక రోజు ఏదో ఒక సాధిస్తాడని. మావాడికి ఏం రోగం అండి? పలకబారిన కాయలా దిట్టంగానే ఉన్నాడు కదండి. కూలిపోయే ముందు గోడ కూడా దిట్టంగానే ఉంటుందండి. అసలు మీరు ఎవరనుకుని? ఇలాంటి టైంలో కూడా మీ గుండె ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. మనకు తెలియకుండా ఈడెప్పుడు ఎగ్జామ్ రాశాడ్రా? ఏకంగా కలెక్టర్ అయిపోయాడు. నాకు తెలుసురా, నాకు తెలుసు మన మధుగాడిలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉందని. ఇలాంటి వాడు మన ఫ్రెండ్ అయ్యాడంటే మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉండుంటాం. ఒరే ఇదేదో స్కామ్ 2025 లా ఉందిరా, వెళ్ళి చూద్దాం పదండి. సార్ ఇక్కడ సంతకం పెట్టండి సార్. సారా ఏమైంది సార్? డైపర్ల దగ్గర నుంచి నిన్న మొన్నటి తైల రెడ్ జోన్ డైర్ల వరకు ఒరే మధు, ఒరే ముద్దు, ఒరే కోతిమూతోడా, ఒరే దూలపురుష దుర్యోధన అని పిలిచారే గాని ఇలా గౌరవంగా ఫస్ట్ టైం మీరే పిలిచారు సార్ అని. గౌరవం ఒకరు ఇచ్చేది కాదు సార్, అది సంపాదించుకోవాలి. అది మీరు ఈ ఒక్క రోజుకి సంపాదించుకున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ విజయనగరం జిల్లా మొత్తం మీదే సార్, ఏవైనా చేయొచ్చు. ఇంటికి కాలింగ్ బెల్ ఉన్నా గానీ నేను డోరే కొడతాను. అలాంటిది జిల్లా మొత్తాన్ని నేనేం చేస్తాను? మీరు ఇప్పుడు కలెక్టర్ సార్. అంటే ఊరంతా తిరిగి నేను ఏమైనా కలెక్ట్ చేయాలా? సరిపోయింది. జడ్డోడికి జిలేబీ ఎత్తా జిడ్డుకుందని జోబులు ఎట్టుకున్నాడట. సార్ మీరు బిల్ కలెక్టర్ కాదు సార్, జిల్లా కలెక్టర్. హనుమంతుల్లా సముద్రం దాటాలంటే ముందు మీ పవర్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. జస్ట్ 1 నిమిటే. ఇక గూగుల్ అసలు కలెక్టర్ ఏం చేయగలడు? కలెక్టర్ పవర్స్ ఏంటి? క్రింది జత చేయబడిన లిస్ట్ లో ఉన్నాయి, చదువుకోండి. ఇన్ని చేసేయచ్చా? ఏమైంది సార్? హనుమంతుడికి తన పవర్ ఏంటో తనకు తెలిసింది. ఈడో తోకలేని హనుమంతుడు, దీనికి మళ్ళీ పక్కనే జెలివేషన్లు. మీ పవర్ మీ పేరేటండి? చాపత్రి సార్. ఏ పత్రి? చాపత్రి సార్, చాపత్రి. ఏదో ఒక మారేడు పత్రి. కలెక్టర్ మీద జోకులేస్తే ఏటవుద్ది? సిలిండ్రికల్ షేప్ లో ఉన్న లాఠీని కోన్ షేప్ లోకి మార్చి ఎంటీఆర్ కారం రాసి కూసింత ఉప్పద్ది మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను సార్. ఎరా అర్థమవుతుంది కదా? డోంట్ ప్లే విత్ ద కలెక్టర్. ఇఫ్ యూ కలెక్ట్ ద కలెక్టర్, కలెక్టర్ విల్ సెపిన్స్ యూ. అప్పుడు యూ బోర్న్ యాజ్ ఏ కలెక్టర్ గా వచ్చే జన్మ. ఒరే మామ, నేన్రా మహేష్ ని. సార్ జస్ట్ సార్, యూ టాకింగ్ విత్ కలెక్టర్ సార్. ఓకే? ఒరే మధు, సారీ మధు సార్. ఏంటి? అదే సార్, మీ ఖజానాలోంచి మా అప్పులు ఏమైనా సెటిల్ చేస్తారేమోనని. మిస్టర్ జాపత్రి, ఫైనాన్షియల్ గా కలెక్టర్ ని హెరాస్ చేస్తే ఏమవుతుంది? కాళ్ళు చేతులు కట్టేసి బొడ్డు కింద డ్రాయర్ తీసి తాటి బెల్లం ఫుల్ గా అద్ది ఎర్రచేమలు వదిలేసి మళ్ళీ డ్రాయర్ వేసేస్తాం సార్. అర్థమైందిగా? పైసలు ఉన్నోడితో పెట్టుకో పర్లేదు, పవర్ లో ఉన్నోడితో పెట్టుకోకే. మీలాంటి వారు మాకు ఫ్రెండ్ అవ్వడమే 10,000, దాంతో పోలిస్తే 400 ఒక లెక్క. ఈడింట్లో నా సూట్ ఉంటది, తీసుకొని వచ్చేయండి. ఇలాగే 1 డే ప్రిన్సిపల్ అయినప్పుడు వేసుకున్నాను, ఇప్పుడు కూడా వేసుకుంటే బాగుంటది. మరీ అంత గట్టిగా పళ్ళు బిగించికు ఊడిపోగలవు. లోకం అంతా బాగుండాలని పక్కోడికి చెప్పి పక్కోడు బాగుంటే తట్టుకోలేరు. బ్లేడీ మానవ జాతి. సార్ ఇదే మీ ఆఫీస్. ఎప్పుడు బయట నుంచి చూడటమే గానీ ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాను. భలేగుంది. ఇంకోసారి సూపర్ సెల్యూట్ చేస్తున్నారు. మళ్ళీ సార్ ఈ ఒక్క రోజుకి మీరు కలెక్టర్, మీరు రిటైర్ అయ్యే వరకు పోలీసులమే, కొంచెం చూసుకోండి. అట్టయ్యవా జాపత్రే, ఫీల్ అవకే. ఓకే సార్, లెట్స్ గో. ఇదేంటి ఫ్రిడ్జ్ లాగా ఎంత చల్లగా ఉంది? లోపల ఏసీ పెట్టారేటి? ఎస్ సార్. ఈడేవడరా బాబు తాళ్ళలాగా ఎంత ఉన్నాడు? ఇతనేటి ఎక్కడ? మీకోసం అపాయింట్ చేయబడ్డ బంట్రోత్ సార్. ఎలుగు బంటిని పట్టుకుని బంట్రోత్ అంట వేడి జాపత్రే. ఇలా ఎవరిని పడతా వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ లో పెడితే కలెక్టర్ ఆఫీస్ కాస్త కరెంట్ ఆఫీస్ అయిపోద్ది. నీలాంటి కలెక్టర్ చేసినప్పుడు నాలాంటి బంట్రోత్ చేయకూడదా? సార్ కాల్ మీ సార్, ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ అండ్ అరేబియన్ ఓషన్. జోకులు వేస్తే జంక్షన్ జామ్ అయిపోద్ది. అవునండి, సాయంత్రం అయితే బాలాజీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. సార్ కాల్ మీ సార్. ఓకే సార్. ఏ బంట్రోత్, నా సీట్ ఏది? ఇదిగోండి సార్, మీ వెనకే ఉందిగా. నేను అడిగింది నా సీటు కాదయ్యా, నేను కూర్చునే సీటు. అయ్యో అవునా సార్, క్లియర్ గా చెప్పాలి కదా సార్. ఇదిగోండి సార్, ఇదే మీ కుర్చీ. వద్దులే, ఇప్పుడు గట్టా కూర్చోలేను. జాపత్రి కొంచెం ఏసీ పెంచమ్మా, కొంచెం నా సీటుకి తగిలేలా పెట్టవా? బయట నేటి జాపత్రి గారు అంతమంది జనం ఉన్నారు. ఈ రోజు స్పందన ఉంది కదా సార్, అందుకే ఆఫీసర్స్ అందరూ వచ్చారు సార్. స్పందన
అర్జెంట్ గా అమ్మాయిని లోపల రమ్మని. స్పందన అంటే అమ్మాయి కాదు సార్, మీటింగ్ స్పందన కార్యక్రమం. నాకు తెలియదు అనుకుంటున్నారా? పక్కనే లెటర్లు పట్టుకుని అంతమంది ఉన్నారు. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు సార్ వినతి పత్రాలతో వస్తారు. పోనీ వినతైనా అమ్మాయినా కాదా? అది వినతి పత్రం సార్, వాళ్ళ కష్టాలు బాధలు అందులో రాసుకొని తెచ్చి కలెక్టర్ గారికి ఇస్తారు. ఓహో దట్టా. ఐ థింక్ వాటో వాట్. బాబు బంట్రొత్తు ఎలుగుబంటిలా నించుంది సార్లే గానీ ఈ జిల్లా బొమ్మ మీద నీ వేలెట్టు. ఎందుకు సార్? కలెక్టర్ చెప్పింది చేయాలి గానీ క్వశ్చన్లు అడుగుతారేటే? ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నావేటే? మై ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్, చెప్పింది చెయ్యి అంతే. మిస్టర్ జాపత్రి, ఏ ఊరిది? మెంటాడు సార్. ఓకే లెట్స్ గో టు మెంటాడా. సార్ మీరు ఎక్కడికి కదలకుండా కుర్చీలోనే కూర్చోవచ్చు సార్. చూడు పత్రి, ప్రజల కష్టాలు ఆకాశంలో సుక్కలు కావు, మేడ మీద నించోగానే కనబడడానికి. ప్రాబ్లమ్స్ ని ఎండడం కన్నా చూడడం మంచిది. సో లెట్స్ గో టు దట్ విలేజ్. ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది జాపత్రి. సిటీ లాగా ట్రాఫిక్ లో హార్న్ సౌండ్లు నైట్ రైడ్లు ఉండవు కదా సార్. ఎంత ప్రశాంతమైన పల్లెలను వదిలేసి సిటీలకు పోతారేట అందరూ. గుట్టి మీద ఉన్నోడికి నేల మీద చూపు, నేల మీద ఉన్నోడికి గుట్టి మీద చూపు డైలాగా సార్. ఏటి ఈ స్మెల్ ఏటి? పక్కనే ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉంది సార్. పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ మెటీరియల్స్ తయారు చేస్తుంటారు. ఊరు మధ్యలో ఫ్యాక్టరీ పెట్టిన తలకమాసిని ఎదవాడ, దానికి అప్రూవల్ ఇచ్చిన తెడ్డంబులుగాడేవాడు సార్. అంటే అది ఇది రాజుగారి గది కాదు. దీనివల్ల ఎంత పొల్యూషన్. చెక్కన ఆవు పాలలో ఒక చుక్క విషం వేసినట్టు ఉంది. ఒక్క నిమిషానికే మనం ఉండలేపాం. అలాంటిది ఈ జనం అంతా ఎలాగుంటారు? ఈ మధ్య పల్లెటూరులో కూడా క్యాన్సర్ పల్సర్ బైక్ వేసుకుని తిరిగేస్తుందంటే ఏటో అనుకున్నాను. ఇలాంటి వాటి వల్ల కాదా సార్? పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. వాళ్ళకంటే మా పెద్ద చెరువు తాత ఇంకా పెద్దడు. తీసుకురామంటావా? ప్రకృతి కన్నా పెద్ద మనిషి ఇంకెవడు ఉండడు. గవర్నమెంట్ సరైన ఆరోగ్య సేవలు ఇవ్వకపోయినా పర్వాలేదేమో గానీ ఉన్న ఆరోగ్యాన్ని ఇలా చెడదపోతే చాలు. ఇది నోట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్ అంటే సరిపోదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాలాంటి చిన్నపిల్లలు చెప్పాలా చెప్పు? చూసుకోవాలి కదా జాపత్రి. సార్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు కదా, మళ్ళీ ఇంటి మీద గతే వస్తుందేమో. ఇన్ని ఇల్లుల మీదకి వచ్చింది ఎవడని అడిగాడా? మా ఇంటి మీదకి వస్తే మా నాన్నగారు చూసుకుంటారులే, నువ్వు ఊరుకా. జాపత్రి చిన్న మెసేజ్ ఇస్తాను, వీడియో తీసుకో. యవ్వనస్తులందరికీ మధుసూదన్ రావు చెప్పేది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసే బదులు అక్కడక్కడైనా మొక్కలు నాటండి. సూపర్ సార్. నెక్స్ట్ ఎక్కడికి సార్? లోపల సెగ్గట్లు బాగా చలిపెత్తనాయి జాపత్రి గారు. ప్రైవేట్ హాస్పిటల్ బాగానే చూసాడు గానీ ఓసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం. ఓకే సార్. ఇదేంటి జాపత్రి, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన ఫుడ్ స్టార్ లాగా ఎంతమంది జనం ఉన్నారు? బాబు కంపౌండర్ వెళ్ళరా. ఏటి ఇది కూడా నేనే అడగాల? బాబు బంట్రొత్తు పొద్దున్నుంచి ఏసీ కార్లో మాతో పాటు తిరుగుతున్నావు కదా, నువ్వు అడిగే. అడుగుతున్నాను సార్. ఏంటి బాబు హాస్పిటల్ ఎంతమంది జనాలు ఉన్నారు? ఊరందరికి దోమలు కుట్టేసి డెంగ్యూ మలేరియా వస్తున్నాయి బాబు. రోజుకి జనాలు ఎలాగో వస్తున్నారు. డెంగ్యూ మలేరియానా? ఎంతమందికా? మరేటి బాబు, సెట్ అంతా సెతకుంటూ లేకుండా ఉరిమే పడేస్తే దోమలు కొట్టకుండా సీతకొక చిలకలు కొడతాయి ఏంటి? జ్వరాల వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు బాబు. ఈరోజు ఎన్ని సావులు చూడాలో ఏటో. హలో ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. టెన్షన్ ఏంటి పడకుండా ఒకసారి మీ అటెన్షన్ నాకు ఇవ్వండి. నేను ఇలా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుంది మీ ఛార్జింగ్ పెంచడానికే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? ఏంటి ముందు మీకు తెలుసా? బంట్రోత్ సారీ సార్ కానివ్వండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, కర్మ అనేది మన ఫాస్ట్ బౌలర్ బుమ్రా లాంటిది. మీరు యార్కర్ వేస్తే ఆడు కూడా యార్కర్ వేసేస్తాడు. సార్ వాళ్ళు క్రికెట్ కోసం అంత ఐడియా ఉండదు. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతాం జాపత్రి. ఇప్పుడు మీకు జ్వరాలు దగ్గులు జలుబులు ఎందుకు వచ్చాయి తెలుసా? ఎవరో వల్ల కాదు, మీ వల్లే. చిన్న గుంటల దగ్గర చాక్లెట్లు లాగేసుకున్నట్టు అంత సీరియస్ చేస్తున్నారు. మీకు ఈ జ్వరాలు రావడానికి ఏంటి కారణం? ఈ దోమలు. మగదోమ ఆడదోమ ముద్దులెట్టుకోవడానికి మనమే ఒక ప్లేస్ ఇచ్చి, ఆడదోమకి కడుపు వస్తే పురుడు పోయడానికి నీళ్ళన్నీ నిల్వ ఉంచి, ఆ పుట్టిన దోమకి అన్ని దోమలు ఒకేసారి పుట్టేసరికి దాని తెల్ల ఎవరో తెలియక పాలు ఎక్కడ తాగాలా అని ఎత్తుక్కుంటూ మన రక్తం తాగుతాయి. అలా వచ్చి మనల్ని ముద్దెట్టుకున్నప్పుడే ఈ మాయదారు రోగాలన్నీ వస్తాయి. లేసావా? నువ్వు లెగుతావు అనుకున్నాను. ఇన్నాళ్ళ నుంచి సీరియస్ చూపిస్తున్నావు వైపు. బాబు మున్సిపల్ వాళ్ళు వచ్చి చెత్త తీయట్లేదనే కదా నీకు వచ్చిన. వాళ్ళు వచ్చి తీస్తారు. ఒకవేళ తీయకపోతే మనమే తీసుకోవాలి. ఎందుకంటే అది మనం వేసిన చెత్తే కదా. ఆ చెత్త వేయకుండా ఉంటే ఈ దోమలు ఇలా కడుపు చేసుకుని పురుడు పోసుకొని మనం ముద్దులెట్టి కాదు కదా. మా బయాలజీ టీచర్ ఏంటి చెప్పాడు తెలుసా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పాడు. ఇంటి ముందు ఉన్న కాలంలోనే చెత్తలు పడేస్తుంటే అరుగుదొడ్డికి మరుగుదొడ్డికి తేడా ఏటుంటది చెప్పండి. సో ఇందు మూలంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చెత్తని చెత్తలా మాత్రమే చూడకుండా మీ ఆరోగ్యంలా చూడండి. జాపత్రి గారు, ఈ చుట్టుపక్కల ఊర్లకి చెత్త బళ్ళు రెగ్యులర్ గా రావాలి. ప్రతి వీధిలోని ప్రతి లైన్ కి 2 చెత్త బొట్లు కంపల్సరీ పెట్టాలి. వాటిని ఒక ఆఫీసర్ ఖచ్చితంగా మానిటరింగ్ చెయ్యాలి. అది ఎక్కడో ఏసీలో కూర్చొని కాదు, ఫీల్డ్ లోకి దిగి చెయ్యాలి. సూపర్ సార్. ఇప్పుడు నా సెగ్గట్లు గట్ట ఇక్కడ చూపించుకోలేను కానీ లెట్స్
లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్ అండ్ గివ్ మారల్స్ అండ్ వాల్యూమ్స్. నాకు మీరు ఎలా కనిపిస్తున్నారో తెలుసా సార్? క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు కాదు సార్, సమాజంలో ఉన్న బాధలను చూసి బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు సార్. క్యాన్సరా? కొంప తీసి నాకు క్యాన్సర్ అనుకుని కలర్ చేస్తారా ఏంటి? అవును, నాకు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. పదండి మొత్తం మార్చేద్దాం. రేయ్ నువ్వు ఆగు. సార్ కాల్ మీ సార్. రేయ్ ఇప్పటికిప్పుడు బెల్ట్ తీస్తే ఏమవుద్ది? నేను బంట్రోత్ అవుతాను, మీరు కలెక్టర్ అవుతారు నాన్నగారు. మూసుకో మరి. జాపత్రి గారు, మా వాడి పేరు మధుసూదన్ రావేనండి, కానీ ఇది క్యాన్సర్ కట్ర ఏం లేదు. ఆవకాయ కోసం తెచ్చిన మామిడికాయలు దొబ్బి తింటాం వల్ల పిర్రల మధ్య సెగ్గట్లు వచ్చినాయి అంతే. ఎరా చెప్పు. బా చెప్తాను నాన్నగారు, కొడతారేంటి? అవును జాపత్రి గారు, ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఎవరికో ఇవ్వాల్సిన కలెక్టర్ ఉద్యోగం నాకు ఇచ్చారు. సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. వెళ్ళొస్తామే, జిల్లా జాగ్రత్త. అవునా, అంత పని జరిగిందా? చూసారా అండి? ఎందుకు చూడలేదే? పక్కన నేనేగా చూసింది. నేను కూడా చూసాను అమ్మా. నాన్నగారు స్కూల్కి వెళ్ళామని చెప్పానా, అక్కడ చిన్నపిల్లలాగా ఏడుపు మొహం ఇచ్చారు. వా నాన్నగారు, ఎందుకని వాడు అలా కొడతారు? కొట్టకపోతే నాతోనే సార్ అనిపించుకుంటాడు. మీరు అలాగే చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు వాడు కలెక్టర్ అవుతాడు, మీరు సార్ అని పిలుస్తారు. పడుకున్నాక కలలుగాను, ఇప్పుడు కాదు. బస్తాలా కలెక్టర్కి వెళ్తే తింటానే కలెక్టర్ అయిపోయాను. నేను గానీ కష్టపడి కాన్సన్ట్రేషన్ తో చదివాను అనుకోండి, ఈజీగా కలెక్టర్ అయిపోతాను. నువ్వు అనుకుంటే అయిపోతుందిరా మధు. ఏటంటారు నాన్నగారు? అయిపోనా? మూసుకుని పడుకోరా. జాపత్రి, వాట్ ఈస్ టుడేస్ ప్రోగ్రెస్? ఇదిగోండి సార్. ఏంటి జాపత్రి, ఫైల్ అంతా నిజమా? అవును సార్, మనకు తెలిసిన పట్టించుకునే విషయాలు చాలా ఉన్నాయి. పట్టించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కుర్రాడు కోతులా కనబడుతున్నా కరెక్ట్ గా కష్టపడితే కలెక్టర్ అవుతాడు సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.